ఇక్కడ తిరుమలకి సంబంధించి ఓ ప్రధానమైన అంశం ఏంటంటే లడ్డు ఇదివరకు మంచి టేస్ట్ ఉండేది. అలా ముట్టుకుంటే ముద్దలాగా వచ్చేది. చక్కటి నెయ్యి, దాంతోపాటుగా ఆ జీడిపప్పు, కిస్మిస్సు ఇట్లాంటివన్నీ వేసి అది ఎంత తినాలనిపిస్తూనే ఉండేది. ఒకనాడు ప్రసాదం అనేటటువంటిది ముక్కుగానే కొంచెం నోట్లో వేసుకుంటాం, కానీ ఆ లడ్డు ఎంతైనా తినాలనిపించేది. అంత చక్కగా ఉండేది, నెయ్యి కారుతా ఉండేది. అది ఆ తర్వాత కాలంలో బల్క్గా తయారు చేసే క్రమంలో, అంటే అవి ఎందుకు అట్లా ఉంటాయి అంటే, అది తయారు చేసేటప్పుడు నేటితో ఆవు నెయ్యితో చేతులు ముంచుకుంటూ వీళ్ళు చేసేవాడు. మనుషులు తయారు చేసేటటువంటి మనుషులు పోట్లు అవి పెద్ద ఎత్తున చేసేవాడు. తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, ఆ నేతితో చేసిన తర్వాత ట్రేల్లో పెట్టిన తర్వాతన ఇది ఒక మిషన్లో ఒక నొక్కు నొక్కడం బిగించేశారు. నొక్కితే ఆ నెయ్యి ఏదైతే ఇట్లాగా ముద్దగా ఉండేదో ఆ నెయ్యి అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని వినియోగించుకోవడానికి. ఇక్కడ ఇది పొడి అయిపోయింది, టేస్ట్ పోయింది తిరుపతి లడ్డు. ఇప్పుడు దాని మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. కొత్త ఈవో శ్యామలరావు గారు చాలా బాధ్యతాయుతంగా చేశారు. మొన్న ఏదైతే 2 లడ్డూలు వివాదం వచ్చిన తర్వాత మరింత సీరియస్గా దృష్టి సారించారు. దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎన్ని లడ్డూలైనా బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రమే, అంటే దర్శనం కాకుండా వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రమే 2 లడ్డూలు అన్నటువంటి కాన్సెప్టు అనేది ప్రకటించడంతో పాటుగా లడ్డూ టేస్ట్ని మార్చేందుకు మంచి నాణ్యమైన నెయ్యి పట్టుకురావడంతో పాటుగా ఒక సిస్టమేటిక్ రూట్లో ఎక్కువ మందిని పోర్ట్లో సిబ్బందిని చేర్చుకుని దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు చౌదరి గారు చేస్తున్నారు, ఇటు ఆయన చేస్తున్నారు. ఇద్దరి కృషితో మంచి లడ్డూలు చేతికి రావాలని కోరుకుందాం.